నంద్యాల జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన గోపాలరావు నివాసంతో పాటు 6 ప్రాంతాల్లో గురువారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆదాయాలకి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కర్నూలు సమీపంలోని పెద్దపాడులోని మైత్రి హోంలోని గోపాలరావు నివాసంలో పలు పత్రాలను పరిశీలించారు. కర్నూలు ఏసీబీ ఇన్ఛార్జ్ డీఎస్పీ సీతారామరావు ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రాథమికంగా కర్నూలులో 3 భవనాలు 5 ఖాళీ స్థలాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వీటి బహిరంగ మార్కెట్ విలువ సుమారు 2,80,00,000 ఉందని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని, బ్యాంకు లాకర్లు, బంగారం, వెండి ఆభరణాల విలువను అంచనా వేయాల్సి ఉందన్నారు. గోపాలరావు నివాసంలో విలువైన హోమ్ థియేటర్ను కూడా గుర్తించినట్లు డీఎస్పీ సీతారామరావు తెలిపారు. కర్నూలుకు చెందినటువంటి వ్యక్తి గోపాలరావు నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి గోపాలరావు అనేటటువంటి వ్యక్తి కర్నూలుకు చెందినటువంటి ఈయన అక్రమంగా ఆస్తులు సంపాదించినాడు అన్నటువంటి మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఆయన మీద అక్రమాస్తులకు సంబంధించిన కేసును రిజిస్టర్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టు ద్వారా సర్చ్ వారెంట్స్ తీసుకొని ఈరోజు తెల్లవారుజామున ఏకకాలంలో ఆయన మరియు ఆయనకు సంబంధించినటువంటి 5 ప్రదేశాలలో 5 మంది బంధువులు మరియు ఆయన ఆఫీస్లో మొత్తం 6 ప్రదేశాలలో ఏకకాలంలో ఈరోజు సర్చెస్ను ఏసీబీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించినటువంటి ఈ రెసిడెన్షియల్ హౌస్లో ఏసీబీ డిఎస్పీ నేను మరియు మా ఇన్స్పెక్టర్స్ సిబ్బంది ఇక్కడ సర్చెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా మా దృష్టికి వచ్చినటువంటి ఆస్తులు ఈయనకు ఈ హౌస్ ఈ గోపాలరావు ఉన్నటువంటి ఈ హౌస్ G+2 ట్రిప్లెక్స్ హౌస్, కర్నూలు బాలాజీ నగర్లో ఒక 3 అంతస్తుల భవనము, అలాగే ఉల్చాల రోడ్లో ఒక 2 అంతస్తుల భవనము, అదేవిధంగా 5 స్థలాలు, ఇంటి స్థలాలు, ఒక కారు, ఇవన్నీ కూడా మేము గుర్తించడం జరిగింది. ఇప్పటికీ ఇంకా సర్చెస్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆయనకు సంబంధించినటువంటి డబ్బులు కానీ, బ్యాంకు లాకర్లు కానీ, ఇంకా గోల్డ్ అండ్ జ్యువెలరీ కానీ, వీటన్నిటి గురించి కూడా కూలంకషంగా సర్చెస్ చేయడం జరుగుతుంది. అన్ని వివరాలను తర్వాత తెలియజేస్తాం. ఇప్పటికీ ఈ విలువ సుమారు బహిరంగ మార్కెట్లో దాదాపు 2,80,00,000 వరకు ఉందని గుర్తించడం జరిగింది. తదుపరి వివరాలు తర్వాత తెలియజేస్తాం.